అమీన్పూర్ బీరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలో 3,66,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ బీరంగూడ డివిజన్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, మహాదేవ్ రెడ్డి, మంజుల ప్రమోద్ రెడ్డి, బిజిలి రాజు, నవనీత జగదీష్, కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, చౌటుకురి మహిపాల్ రెడ్డి, యోనోస్, సీనియర్ నాయకులు దాస్ యాదవ్, శేఖర్, అంజీ, భాస్కర్ రెడ్డి, లింగం గౌడ్, జ్ఞానేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రేట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, ఇస్సాడిపేటలో దుర్గానగర్, టైలర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్కు, కోకోకోలా కంపెనీ కాలనీ, రాణినగర్, ఆర్టీసీ నగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66,00,000 పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60,00,000 కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇట్లా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 5 కోట్ల పైచీలకు తోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, స్థానిక వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్లు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమీన్పూర్ బీరంగూడ డివిజన్ అనేది హైదరాబాద్లో అతిపెద్ద డివిజన్లుగా మారినాయి. 1,20,000 ఓట్లు, విపరీతమైనటువంటి కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. ఆ కాలనీలకు కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, మౌలిక వసతులు కానీ సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. ప్రజలకు ఎలాంటి కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులతో సమస్యలను సేకరించి, స్థానిక కాలనీ వాసులతో సమస్యలను సేకరించుకుంటూ తప్పకుండా పరిష్కరించే మార్గంలో ఒక ప్లాన్తో ముందుకు పోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఇది అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని అందరినీ కలుపుకొని పోయే ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, అందరూ కలిసి రావాలి. కాబట్టి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.